బాస్ గండం రచన జీడిగుంట నరసింహమూర్తి. ఇదేమిటి నువ్విక్కడున్నావా? అప్పుడెప్పుడో మన పాత కంపెనీ లాకౌట్‌లో ఉన్నప్పుడు ఎక్కడో ఉద్యోగం దొరికింది వెళ్తున్నాను అంటే, పోనీలే మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలియని వాటిలో పనిచేసే కన్నా, అవకాశం ఉన్న చోటుకు పోవడమే నయమని సంతోషించా. కానీ మరీ ఇంత చిన్న సంస్థలో పనిచేస్తున్నావు అనుకోలేదు. అంటూంటే ఆశ్చర్యం, జాలి ఆయన మొహంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఆంజనేయులు ఊహల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడని ఆ పెద్ద మనిషి అక్కడ కనిపించేసరికి కొన్ని నిమిషాల పాటు దిగ్భ్రాంతితో ఉండిపోవాల్సొచ్చింది. తన్ని గుర్తుపట్టి ప్రశ్నించిన ఆయన గతంలో తను పనిచేసిన సంస్థలో సీనియర్ మేనేజర్. పేరు విశ్వనాథం. పాత సంస్థ మూతపట్టంతో విశ్వనాథం ఎక్కడో ఏదో పెద్ద సంస్థలో ఉంటున్నాడు అని తెలుసు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇలా ఊహించకుండా కనబడతాడని కల్లో కూడా అనుకోలేదు. 2 నిమిషాల అనంతరం ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక, అవును సార్. ఈ మధ్య కాలంలో 1, 2 చోట్ల పనిచేశాను కానీ ఎక్కడా సంతృప్తిగా అనిపించలేదు. ఈ 10 ఏళ్లలో ఇది మూడవది అని ఇబ్బంది పడుతూ చెప్పాడు ఆంజనేయులు. నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా తెలివైన వాడివి. ప్రతి సంవత్సరం ప్రమోషన్ లిస్ట్‌లో నీ పేరు ఖచ్చితంగా ఉండేది. ఒక కంపెనీ మూసేసినంత మాత్రాన ఇంకో మంచి ఉద్యోగం దొరకకుండా ఎలా పోతుంది? నీ టాలెంట్‌కు తగ్గ ఉద్యోగం నువ్వు ఎన్నుకోలేదని నాకనిపిస్తోంది అంటూ ఆంజనేయుల్ని విశ్వనాథం పక్కకు పిలిచి, ఇంతకీ ఇక్కడ జీతం ఎంతిస్తున్నారు? అని అడిగాడు ఎవరికీ వినపడకుండా. ఆంజనేయులు మరోసారి ఇబ్బందిలో పడ్డాడు. పర్వాలేదు చెప్పు. ఒకనాడు నా దగ్గర పనిచేసిన నీకు సరైన అవకాశం కల్పించాలని నా తాపత్రయం అన్నాడు మళ్ళీ ఆయన. ముసుగులో గుద్దులాట ఎందుకని, ప్రస్తుతం 15,000 వస్తుంది సార్. రాత్రి 10 గంటల వరకు వీళ్ళు సప్లై చేస్తున్న ఎన్నో సంస్థలకు తిరిగి డబ్బులు వసూలు చేయాలి. పీఎఫ్ లాంటివేమీ లేవు. పిల్లలు ఈ ఊళ్ళోనే చదువుకుంటున్నారు. వాళ్ళ చదువు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, ఇంకెటూ వెళ్ళలేక ఇక్కడే వేలాడిపోతున్నాను అన్నాడు ఆంజనేయులు తలదించుకొని. ఓకే. ఓకే. నేను అర్థం చేసుకోగలను. అయితే ప్రైవేటు సంస్థల్లో ఒకే చోట పాతుకుపోయి ఉంటే భవిష్యత్తుండదు. నువ్వు కొద్దిగా ధైర్యం చేస్తే మా కంపెనీలో నీకు తగిన ఉద్యోగం కల్పిస్తాను. ఏ విషయం ఆలోచించి 1, 2 రోజులు నీ అప్లికేషన్ నాకు మెయిల్‌లో పంపించు. ఇంతకీ నేనిక్కడికి ఎందుకొచ్చాననేగా నీ అనుమానం? మీ కంపెనీ వాళ్లకు గుజరాత్‌లో పెద్ద టెక్స్‌టైల్ మిల్లు ఉంది. దాన్ని తీసుకోవాలని మా మేనేజ్మెంట్ అనుకుంటోంది. దానికి సంబంధించిన వ్యవహారాలు మీ మేనేజ్మెంట్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాలని వచ్చాను. నేనెవరో నువ్వు ఇంతకుముందు నాకు తెలిసినట్టుగా పొరపాటున కూడా ఎవరికీ తెలియనివ్వకు. నువ్వు కానీ ఇక్కడ ఉంటే నీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. పైగా నువ్వు తెలివి తక్కువగా వీళ్ల రహస్య వ్యాపారాల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది. నేనొస్తాను. నువ్వేమీ ఆందోళన పడకు. ఒక రకంగా నేనిక్కడ కనపడటం నీ అదృష్టం అనుకో. మన పాత కంపెనీలో నా దగ్గర పనిచేసిన వాళ్లకు ఏదో విధంగా సాయం చేయాలని నా సంకల్పం. ఇప్పటికే మన వాళ్ళు 4, 5 ఆల్రెడీ పనిచేస్తున్నారు అంటూ ఆంజనేయులు భుజం తట్టి ధైర్యం చెప్తూ తిరిగి తన కారెక్కి వెళ్ళిపోయాడు విశ్వనాథం. ఆంజనేయులు డోలాయమాన స్థితిలో పడ్డాడు. మళ్లీ ఫ్యాక్టరీ జీవితం అంటే ఒక రకంగా నరకమే. అందులో తనలాంటి వాడికి పగలు లేదు, రాత్రి లేదు. 24 గంటలు డ్యూటీనే. పోనీ అందుకు తగ్గ ప్రతిఫలం ఉంటుందా అంటే ఏ కంపెనీలో చూసినా వెట్టి చాకిరీయే తప్ప కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి సరిపోయేది కాదు. జీతం తక్కువైనా ఏదో విధంగా సిటీలో జీవితం గడిచిపోతోంది. పైగా తను జీతం పెంచమని ఏనాడూ నోరు తెరిచి అడక్కపోవడంతో ఇన్నాళ్లుగా అందులో కొనసాగుతున్నాడనేదే సత్యం. ఈ మధ్య కాలంలో 1, 2 సార్లు ఏవో సంస్థల్లో ఫ్యాక్టరీ సైట్‌లో పనిచేయడానికి అవకాశం వచ్చినా తనకు ఫ్యాక్టరీ జీవితం అంటే విరక్తి పుట్టడంతో వాటిపై ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ఇక్కడికన్నా 300, 400 జీతం విశ్వనాథం పనిచేస్తున్న చోట ఎక్కువొస్తుందని, ఏదో సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాల్లోకి నెట్టివేయటం అవసరమా అని ఆ క్షణంలో అనిపించింది. విశ్వనాథంకి తన్నిక్కడ చూశాక తను పనిచేస్తున్న సంస్థలో అవకాశం కల్పించాలని అనిపించడం యాదృచ్ఛికమైనా ఆయనకు అక్కడ తన మనుషులుంటేనే ఎంతో ఉపయోగం. అందుకనే పాత కంపెనీలో వాళ్లందర్నీ పిలిచి తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు అనుకుంటా. ఇది ఆంజనేయులు మనసులోని భావన. పరివిధాలుగా పోతున్నాయి ఆంజనేయుల ఆలోచనలు. ఏవండీ, గీజర్ వేసినా నీళ్లు వేడెక్కడం లేదు. చాలాసేపయింది. ఇండికేషన్ లైట్ కూడా వెలగడం లేదు. ఒకసారి ఇంటాయనతో చెప్పి రిపేర్ చేయించమని చెప్పండి అంది ఆంజనేయులు భార్య పిల్లల్ని కాలేజ్‌కి, స్కూలుకు పంపించడానికి తయారవుతూ. మళ్ళీ చెడిపోయిందా? ఎప్పుడూ ఏదొక రిపేరే. ఇప్పటికే ఇంటి మీద చాలా ఖర్చు పెట్టాం. క్రితంసారి ఓనర్‌కి ఇంట్లో సమస్యల గురించి చెప్తే, ఒకసారి ఇల్లు అద్దెకిచ్చాక ఓనర్‌కు ఏ బాధ్యత ఉండదు. ఎటువంటి మరమ్మతులొచ్చినా అద్దెకున్న వాళ్లే భరించాలి అని నిర్మొహమాటంగా చెప్పేశాక ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడగాలి? అంటూ చిరాకు పడుతూ 1 కిలోమీటర్ దూరంలో ఉంటున్న ఎలక్ట్రీషియన్ని పిలిపించి అతను అడిగింది సమర్పించుకోవాల్సొచ్చింది. ఇలా అడపాదడపా ఇంటి మీద ఊహించని ఖర్చులు రావటం, మరోపక్క ఏదో ఒక శుభకార్యం పేరిట పిలవడానికి బంధువులు రావటం, తప్పనిసరి పరిస్థితుల్లో వాటికి వెళ్లాల్సి రావటం, ఎంతో కొంత చదివించుకోవటం, నిజం చెప్పొద్దు, ఆర్థిక భారం బాగానే పెరిగింది. ఆ రోజు రాత్రి ఆంజనేయులు, అతని భార్య దాదాపు 10 గంటల వరకు అనేక విషయాల మీద చర్చలు సీరియస్‌గా జరిపిన అనంతరం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలీచాలని జీతాలతో బండి లాక్కురావడం కన్నా విశ్వనాథం ఇచ్చిన ఆఫర్‌ను వాడుకోవడం చాలా మంచిది అన్న ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చేశాడు.
ఆ ఆఫర్‌లో వాళ్లకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఫ్రీ క్వార్టర్. దానివల్ల కరెంట్, రెంట్ ఖర్చు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఆంజనేయులు విశ్వనాథంకి మెయిల్ పంపడం, 10 రోజులు గడవక ముందే ఉద్యోగంలో చేరిపోవటం చకచకా జరిగిపోయాయి. అతని కోసం కొత్త క్వార్టర్ తయారవుతోందని చెప్పడంతో ఆంజనేయులు కుటుంబాన్ని హైదరాబాద్‌లోనే ఉంచి, ముందుగా తాను జాయిన్ అయిపోయి కంపెనీ గెస్ట్ హౌస్‌లో టెంపరరీగా ఉంటున్నాడు. కొత్త సంస్థలో విశ్వనాథం సీనియర్ జనరల్ మేనేజర్ పోస్ట్‌లో ఉన్నాడు. ఆంజనేయులు ఆయన ద్వారా ఉద్యోగం సంపాదించాడు అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిపోయింది. ఉద్యోగంలో భాగంగా ఆంజనేయులు విశ్వనాథంని తరచుగా కలుస్తూ ఉండటం అతని సహ ఉద్యోగస్తులు గ్రహిస్తూనే ఉన్నారు. ఆంజనేయులు వాళ్ళ నోట వీళ్ళ నోట విన్నదేమిటంటే, విశ్వనాథం తన మనుషుల్ని ఉపయోగించుకుంటూ చాలా స్కాములు చేస్తూ ఉంటాడని, తద్వారా ఎన్నో లక్షల రూపాయల అక్రమార్జన చేశాడని, అయితే కేవలం ఆయన తెలివితేటల వల్ల కంపెనీకి ఎన్నో కొత్త ఆర్డర్లు వచ్చేవని, ఎన్నోసార్లు నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలో నడిపించాడని యాజమాన్యం ఆయన్ని చూసి చూడనట్టు ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సహజంగా ఆంజనేయులు భయస్థుడు, నిజాయితీపరుడు అవ్వడంతో అక్రమార్జనలకు ఆమడ దూరంలో ఉంటాడు. అయితే ఆయాచితంగా డబ్బు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు అటువైపు ఆకర్షితులు అవ్వడానికి ఎవరూ మినహాయింపు కాదు. ఆంజనేయులు విషయంలో ఏదో సామెత చెప్పినట్టుగా తాటి చెట్టు కింద పాలు తాగుతున్నా వేరే విధంగా అనుకునే అవకాశం ఉన్నట్టు స్కాముల విశ్వనాథం అండ్ కోతో తరచుగా సంచరిస్తూ ఉండటంతో వాటిలో అతనికి కూడా భాగం ఉంది అని అందరూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ రోజు విశ్వనాథం ఆంజనేయుల్ని తన ఛాంబర్‌లోకి పిలిపించుకున్నాడు. నిజానికి ఆంజనేయులు విశ్వనాథం దగ్గర పనిచేయటం లేదు. అతని డిపార్ట్‌మెంట్ వేరు, పని వేరు. కానీ అతన్ని రికమెండ్ చేసి తీసుకొని రావటం వల్ల తన స్కాముల్లో భాగస్థుల్ని చేసి తను లాభపడటమే కాకుండా కొంత భాగాన్ని ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆంజనేయులుకు కూడా వర్తింపచేయాలన్న ఆలోచన విశ్వనాథంకి ఉంది. అది స్వార్థం కావచ్చు, తన పనులు సులువుగా నెరవేర్చుకోవడానికి వేస్తున్న పథకం కావచ్చు. అనుకున్నంత పని అయింది. కొత్త స్కామ్‌లో ఆంజనేయుల్ని పావుగా వాడుకోవాలని చూస్తున్నాడు విశ్వనాథం. నిజం, నిప్పు దాచాలన్నా దాగదు. ఎలా తెలిసిందో కానీ విశ్వనాథం పనిచేస్తున్న సంస్థలో జరుగుతున్న అక్రమాల పుట్టను ఛేదించడానికి ప్రత్యేకంగా ఒక నిఘా విభాగం చేసిన తనిఖీల్లో భాగంగా విశ్వనాథం చాలా రోజులుగా కొనసాగిస్తున్న అవినీతి గుట్టు బట్టబయలవటం, అతని మీద సివిల్, క్రిమినల్ చర్యలకు పూనుకోవటం గంటల వ్యవధిలో జరిగిపోయింది. నిజానికి ఈ అవినీతి గుట్టు పైవాళ్ల ద్వారా బయటపడటానికి ఒక్కరోజు ముందు తను అమాయకంగా గాని, విశ్వనాథం బలవంత ప్రేరేపణ వల్ల గాని ఆ కొత్త స్కామ్‌లో చేయి కలిపి ఉంటే విశ్వనాథానికి పట్టిన గతే తనకు కూడా పట్టేదని ఆంజనేయులు అనుకోని క్షణం లేదు. ఏ అద్భుత శక్తులు తన్ని ఆదుకున్నాయో కానీ, ఇన్నాళ్లుగా తను నమ్ముకున్న నిజాయితీ తనని భయంకరమైన ఊబిలోకి కూరుకుపోకుండా అడ్డుకుంది. అప్పటి వరకు జరిగిన స్కామ్‌ల చిట్టాలో విశ్వనాథం కావాలని తెచ్చుకున్న తన మనుషుల లిస్ట్‌లో ఆంజనేయులు పేరు లేదు. ఆంజనేయులు 10 రోజులు తను హైదరాబాద్‌లో ఇంతకుముందు పనిచేస్తున్న సంస్థలో తెలివిగా సెలవు పెట్టి వెళ్లటం వల్ల తిరిగి తన ఉద్యోగంలోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి ఎప్పటిలాగానే తన పనులు నిజాయితీగా చేసుకుంటూ పోతున్నాడు.